హాయ్ హలో ట్వింకిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా రాయలసీమ ఫేమస్ అలసందల వడలు చేసాము. చాలా సింపుల్ అండ్ టేస్టీ. నాన్ వెజ్లోకి అయితే అలసందల వడలు చాలా బాగా చేసుకొని తింటారు కదా. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి బొరుగులు వేసుకొని తింటే. ముందుగా 3 నుంచి 4 గంటలు పొట్టు ఉన్న అలసంద గుళ్ళు నానబెట్టుకున్నాను. పొట్టుతో పాటు వేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయి వడలు అనేటివి. అలాగే మనకు మంచి ఫైబర్ కూడా వస్తుంది. టైం లేకపోతే కనీసం 2 గంటలు నానబెట్టుకోండి. అలా అయితే టేస్టీగా వస్తాయి. మీకు పొట్టు వద్దు అనుకుంటే నానబెట్టిన తర్వాత కడిగేసి నీట్గా 2 అవర్స్ వదిలేస్తే మనం ఇలా చేత్తో నలిపినా కూడా చాలు, ఈజీగా పొట్టు అనేది రాలొచ్చేస్తుంది. ముందుగా జార్లోకి పప్పు వేసుకొని జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, బాగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా 3 వేసేసుకోండి ఒకేసారి. లేకపోతే చిన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను, కొంచెం జార్లోకి కూడా ఇలా వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతా మిక్సీకి వేసినా బాగోదు. మధ్య మధ్యలో మనకు కొత్తిమీర, పుదీనా అవన్నీ చిన్న చిన్నగా తగులుతూ ఉంటే బాగుంటుంది. అందుకే కొంచెం కట్ చేసి కూడా వేస్తున్నాను. ఆనియన్ కూడా కావాలంటే వేసుకోవచ్చు ఇందులో మీరు. కానీ ఆనియన్ వేయడం వల్ల మీకు ఒకవేళ పిండి మిగిలిపోయింది అనుకోండి, అది నెక్స్ట్ డేకి బాగోదు. ఒక టైప్ ఆఫ్ పాడైపోయినట్టుగా స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకు కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది పిండి. మీరు ఫైన్గా చేత్తోనే టచ్ చేసి చూడండి, అది బరకగా ఉండాలి. మరి స్మూత్గా అయిపోయింది అనుకోండి, అది అస్సలకే పనికిరాదు. వడలు క్రిస్పీగా ఉండవు, ముద్ద ముద్దగా అయిపోతాయి, టేస్టీగా కూడా అసలుకే రావు, ఆయిల్ కూడా బాగా పీల్చేస్తాయి. మీకు పొరపాటున ఫైన్గా అయిపోయింటే పిండి సెకండ్ టైం వేసేటప్పుడు కొంచెం బరకగా వేసుకోండి. అప్పుడు 2 మిక్స్ చేస్తే ఈక్వల్గా అయిపోతుంది. పిండి వేసేటప్పుడు ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెమే వాటర్ వేసి కొంచెం గట్టిగా వేసుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, సాఫ్ట్గా వేసుకోవాలి. లాస్ట్లో సోడా పొడి, ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అవన్నీ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సోడా అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ కొంతమంది వేసేవాళ్ళు చాలా ఎక్కువగా వేసేసుకుంటారు. ఆ సోడాలోనే ఉంటుంది మామూలుగా టేస్ట్ అంతా. ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తేవి, ఇంకా క్రిస్పీగా కూడా ఒక టైప్ ఉంటవి. మామూలు క్రిస్పీగా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటాయి, కొంచెం గట్టిగా వచ్చేస్తాయి అవి. అలా ఉండకూడదు అంటే సోడా అనేది జస్ట్ పించ్ ఆఫ్ వేయాలి అంతే, ఎక్కువ వేసుకోకూడదు. వడలోకి అనే కాదు, ఎందులోకైనా సరే మనం బజ్జీ చేసి కొంచెమే వేసుకోవాలి. కొంతమంది చాలా వేసేస్తారు. ఇంకా పిండిలోకి సాల్ట్ వేసి ఇలా 2 నుంచి 3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. వడలు వేసేకి మా అమ్మ యూస్ చేసిన ఆయుధం ఈ కర్చీఫ్. బాగా తడి చేసి పెట్టుకుంది. మనం తడి చేసి పెట్టుకున్న క్లాత్లోకి కొంచెంగా ఇలా పిండి పెట్టుకొని అది ఈక్వల్గా ఫస్ట్ ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి. దాని తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి. మీకు వడ అనేది వేయడానికి ఎలాగైతే ఈజీనో అలా వేసుకోండి. చేతితో కూడా వేస్తారు కొంతమంది. ఇక్కడ అమ్మకైతే ఇలా వేయడమే ఈజీ అంట, అందుకే ఇలానే వేస్తూ ఉంది. ఇలా వేడిగా ఆయిల్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టేసుకోయింది. లో టు మీడియంలో పెట్టుకొని చిన్న వేసుకోవాలి. చూడండి, వడలు అయితే ఎంత బాగా అవుతున్నాయో. ఇలా చిన్నగా ఫ్లేమ్ పెట్టుకొని వేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తవి, పైన లోపల సాఫ్ట్గా ఉంటవి. మీరు పొరపాటున ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారనుకోండి, ఈజీగా తొందరగా పైన మాత్రం రెడ్గా అయిపోతాయి, లోపల అస్సలు ఏం కుక్ అయి ఉండవు. కొంతమందికి అదే ప్రాబ్లము వడలు చేసే దాంట్లో. ఏదైనా సరే టెక్నిక్ ఉంటుంది, అమ్మ వాళ్ళ టిప్స్ మనము పాటించాలి. నేను ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టి చేసేస్తాను తొందరగా అయిపోవాలి అని చెప్పి. కానీ అమ్మ వడలు ఎందుకు ఇంత టేస్ట్ ఉంటాయంటే ఇదే మెయిన్, ఇదే టిప్. మనం చిన్నగా పెట్టుకొని కొంచెం వేడిగా ఉండాలి నూనె, మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. చూసారు కదా, అంతే మన రాయలసీమ స్పెషల్ అలసంద వడలు రెడీ. ఇంత సింపుల్గా టేస్టీగా చేసుకున్నాం కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. వీడియో కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్. బై గాయ్స్.